హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇన్వర్టర్ బ్యాటరీ వాటర్ ఫిల్లింగ్ ఏ విధంగా చేయాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం నేను ఎక్సైడ్కి సంబంధించిన డిజిటల్ వాటర్ని అయితే యూజ్ చేస్తున్నాను అండి. ప్రజెంట్ ఇది దీని ప్రైస్ 150 రూపీస్ అండి. 5 లీటర్స్ యొక్క టిన్ అండి ఇది. అలాగే మనం యూజ్ చేసిన ఇన్వర్టర్ వచ్చేసి లూమినాకి సంబంధించిన ఇన్వర్టర్, అలాగే లూమినాకి సంబంధించిన బ్యాటరీ అండి. సో దీంట్లో మనం ఎక్సైడ్కి సంబంధించిన వాటర్ని అయితే ఫిల్ చేయటం చూపిస్తామండి. సో మనకు ప్రజెంట్ దీని యొక్క బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 13.9 వోల్ట్స్ అయితే ఉంది. చూడండి, మనకి ఇక్కడ వాటర్ లెవెల్ ఇండికేటర్స్ అన్నీ కూడా కింద రెడ్కి అయితే డౌన్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా గ్రీన్కు పైకి లేసే వరకు కూడా వాటర్ని అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్న మొత్తం ఇండికేటర్స్ అన్నీ డౌన్ అయినాయి. ఇలా డౌన్ అయినాయి అంటే మీ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఎక్కువసేపు అయితే నిలబడదండి. ప్రజెంట్ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతూ ఉంది. దీని యొక్క పవర్ కేబుల్ని అన్నీ కూడా రిమూవ్ అయితే చేయండి. అలాగే మీరు ఇన్వర్టర్ యొక్క స్విచ్ ఆఫ్ చేయండి, ప్లగ్ని కూడా రిమూవ్ చేయండి. అప్పుడు మీరు బ్యాటరీ అనేది ఫిల్ చేయాలి. ఈ బ్యాటరీ యొక్క క్యాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేయండి. ఈ బ్యాటరీ వాటర్ పోసేటప్పుడు కొంచెం సేఫ్టీని అయితే ఇచ్చేయండి. దీంట్లో ఉన్న వాటర్ కళ్ళకు కానీ బాడీకి కానీ తగలకూడదు. ఇది యాసిడ్తో ఉన్నదండి. సో ఇది ఎక్కడ తగిలినా అక్కడ మచ్చ పడిపోతుంది. సో సాధ్యమైనంత వరకు కళ్ళకు స్పెట్స్ పెట్టుకుని హ్యాండ్కి గ్లౌజ్ యూజ్ చేసి వాటర్ని అయితే ఫిల్ చేయండి. నేను నార్మల్గా అయితే ఫిల్ చేస్తున్నాను. మనం ఇక్కడ నార్మల్ వాటర్ పోసినట్లయితే బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఎక్కువసేపు అయితే ఉండదు. దానికోసం నేను కంపెనీ వాటర్ని అయితే ఫిల్ చేస్తున్నాను అండి. మీకు ఇదే బ్యాటరీ యొక్క వాటర్ కూడా మీకు లూమినస్ సంబంధించి కూడా ఉంటుంది. ప్రజెంట్ నాకు ఎక్సైడ్ దొరికింది. సో మనకు 5 లీటర్స్ వచ్చేసి 150 రూపీస్. ఇటువంటి ఒరిజినల్ వాటర్ని మీరైతే దీంట్లో నింపవలసి ఉంటుంది. ఈ వాటర్ నింపే సమయంలో దాంట్లో ఉన్న వాటర్ బయటికి రాకుండా చూసుకుని వేసుకోండి. లేదా ఏదైనా గ్లాస్ అటువంటిది ఏదైనా తీసుకుని తక్కువ వేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనే బ్యాటరీలో ఉన్న వాటర్ ఫుల్ అవి బయటికి అయితే రాకూడదు. అలా వచ్చిందంటే కిందంతా కూడా మీకు యాసిడ్తో ఫ్లోర్ అంతా కూడా పాడైపోతుందండి. సో ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇండికేటర్ని పెట్టి లేబుల్ చూసుకోండి. మనం పూర్తిగా బిగించిన తర్వాత ఇండికేటర్ పై గ్రీన్ వరకు రావాలండి. సో కొంత తక్కువ మనం వాటర్ని అయితే పోసాం మరలా వేయవలసి ఉంటుంది. గ్రీన్ వరకు వచ్చే వరకు మాత్రం ప్రతి సెల్లో కూడా మనం వాటర్తో నింపవలసి ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతి సెల్ను కూడా వాటర్తో అయితే నింపాలండి. ఇన్వర్టర్ బ్యాటరీని మీరు ఎక్కడ టెర్రస్ పైన లేదా అటకల పైన అయితే పెట్టకండి. బ్యాటరీని వాటర్ ఫిల్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంటుంది. సాధ్యమైనంత వరకు కింద ఉండే విధంగా చూసుకోండి. అలాగే దీని యొక్క ఇండికేటర్ పై వరకు వచ్చేలా చూసుకోండి. మీకు 5 లీటర్స్ బ్యాటరీస్ యొక్క వాటర్ కూడా తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే 50 రూపీస్కి వస్తుంది. అలాగే లీటర్ బాటిల్ కావాలంటే 10 రూపీస్ వస్తుంది. అటువంటి వాటర్ని అయితే పోసినట్లయితే మీకు డిశ్చార్జ్ అనేది స్పీడ్గా అయిపోయి మీకు ఎక్కువ సమయం అయితే బ్యాటరీ నిలబడదండి. సో దానికోసం మీరు ఎప్పుడైనా సరే కంపెనీ వాటర్ మాత్రమే వేయాలి. కంపెనీ వాటర్లో యాసిడ్తో ఉంటుందండి. నార్మల్ వాటర్ అయితే యాసిడ్ అయితే ఉండదు. ఈ విధంగా వాటర్ పోసి ప్రతి ఇండికేటర్ బిగించి వాటర్ లెవెల్ చెక్ చేసుకోండి. గ్రీన్కి కొంచెం తక్కువ ఉన్నట్లయితే మరలా వాటర్ పోసి ఇండికేటర్ని అయితే బిగించి చూసుకోవాలండి. పూర్తిగా అయితే బిగించాలి. ఈ ఇండికేటర్ యొక్క వాటర్ లెవెల్ అనేది రెడ్లోకి వచ్చినట్లయితే మీ బ్యాటరీ అనేది త్వరగా డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఏ సెల్ అయినా రెడ్ ఇండికేటర్ కిందకి డౌన్ అవ్విందంటే ఆ సెల్లో మీరు ఈ విధంగా వాటర్ పోసుకున్నట్లయితే మీకు బ్యాటరీ అనేది ఎక్కువ కాలం అయితే పనిచేస్తూ ఉంటుంది. లేదంటే త్వరగా డిశ్చార్జ్ అవి బ్యాటరీ అయితే పాడైపోతుందండి. మీకు బ్యాటరీ అనేది ఎక్కువ కాలం అనాలంటే మీరు ప్రతి మంత్కి ఒకసారి ఈ వాటర్ లెవెల్స్ అనేది చెక్ చేసుకుని మీరైతే
వాటర్ నింపినట్లయితే మీకు వాళ్ళు ఇచ్చిన వారంటీ 5 years కూడా మీకు బ్యాటరీ అనేది పనిచేస్తుంది. లేదంటే త్వరగా బ్యాటరీ అయితే పాడవుతూ ఉంటుంది. మీకు బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ ఏదైనా ఇరిగిపోయినట్లయితే మీకు బ్యాటరీతో పాటుగా కొత్తగా తీసుకున్నప్పుడు డమ్మీ క్యాప్లు అయితే ఉంటాయి. ఆ క్యాప్ యూజ్ చేసి కూడా మీరు యూజ్ అయితే చేయవచ్చు. కానీ ఇండికేటర్ మాత్రం పెట్టి మీరు వాటర్ లెవెల్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ బ్యాటరీలో ఒక ఇండికేటర్ అయితే ఇరిగిపోయిందండి. సో దానికోసం నేను ఈ సెల్లో ఉన్న ఓలికి డమ్మీ క్యాప్ అయితే పెడతాను. దానికోసం ముందుగా మనం వేరొక ఇండికేటర్తో లెవెల్ చెక్ చేసుకుని అప్పుడు మీరు డమ్మీ క్యాప్ని అయితే క్లోజ్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత వాటర్ లెవెల్ గ్రీన్కి వచ్చింది అని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఈ క్యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ డమ్మీ క్యాప్ని అయితే పెట్టుకోవచ్చు. సో మనకు లెవెల్ అనేది సరిపోతుంది. దీన్ని రిమూవ్ చేసిన డమ్మీ క్యాప్ అయితే పెట్టాను. సో సెకండ్ లాస్ట్ సెల్ వచ్చేసి ఇది కూడా రెడ్గా అయితే వచ్చేసిందండి. సో దీన్ని కూడా రిమూవ్ చేసి వాటర్ని అయితే నింపాలి. ఈ విధంగా ప్రతి 6 సెల్లను కూడా మనం ఇదే విధంగా వాటర్ని అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా వాటర్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేయండి బ్యాటరీని. అంటే మీరు ఇన్వర్టర్ని ఆఫ్ చేసి ఛార్జ్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఆ విధంగా ఛార్జ్ చేసినట్లయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది. కంటిన్యూగా వాడకూడదండి. మన బ్యాటరీ ఎప్పుడు వాటర్ పోసామో అప్పుడు బ్యాటరీ ఒకసారి అయితే ఫుల్గా ఛార్జ్ అవ్వాలి. ఆ టైంలో మీరు బ్యాటరీ ఇన్వర్టర్ని అయితే ఆఫ్ చేసి ఛార్జ్ అయితే చేయండి. చూడండి వాటర్ లెవెల్ అనేది కొద్దిగా కిందకి అయితే ఉంది, గ్రీన్కి అయితే తగలలేదు. సో దీంట్లో ఇంకా వాటర్ని అయితే పోయాలి. మీరు కరెక్ట్గా వాటర్ మెయింటెనెన్స్ చేసినట్లయితే సెల్ అనేది కూడా ఉబ్బకుండా ఎక్కువ కాలం పనిచేస్తుందో. లేదంటే ఏ సెల్లో వాటర్ తక్కువగా ఉందో ఆ సెల్ అనేది బ్యాటరీ అటు సైడ్ ఉబ్బుతూ ఉంటుందండి. ఉబ్బడానికి గల కారణం ఏంటంటే దాంట్లో వాటర్ సరిపోకపోవడం వల్ల ఆ సెల్ అనేది హీట్ ఎక్కి మీకు ప్లాస్టిక్ అనేది ఉబ్బుతూ ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి సెల్లో చెక్ చేసుకుని గ్రీన్ లెవెల్కి వచ్చే విధంగా బ్యాటరీని అయితే ఫిల్ చేయండి. సో ఇక్కడ మనకు గ్రీన్కి అయితే రాలేదు, కొంచెం తక్కువగా ఉంది. ఈ సెల్లో కూడా మనం వాటర్ని అయితే పోయాలి. మిగతా సెల్స్ అన్నీ కూడా గ్రీన్కి అయితే వచ్చినాయి. ఒకసారి ఈ సెల్ని రిమూవ్ చేసి కొద్దిగా వాటర్ని అయితే పోయండి. మనకు ఒక్కొక్క సెల్ వచ్చేసి 2 volts అయితే పవర్ని అయితే ఇస్తుందండి. 6 cells అంటే 6 × 2 12 volts అండి. సో మీకు ఏ సెల్లో వాటర్ లేదో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ సెల్స్ అయితే సరిగ్గా పనిచేయక మీకు వోల్టేజ్ అనేది స్లో అవ్వటం వల్ల మీకు 12 volts కంటే తక్కువ ఉన్నప్పుడు బ్యాటరీ అనేది ఇన్వర్టర్ షట్ డౌన్ అవుతూ ఉంటుంది. ప్రతి సెల్లో కూడా వాటర్ అయితే ఫుల్గా ఉండాలండి. బ్యాటరీ యొక్క వోల్టేజ్ 12 volts అండి. మనం ఛార్జ్ చేసే టైంలో 14 volts అయితే చూపిస్తుంది. ప్రజెంట్ మనం యూజ్ చేసిన ఎక్సైడ్కి సంబంధించిన డిస్టిల్డ్ వాటర్ అండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.